హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కర్ణాటకలోనే మోస్ట్ ఫేమస్ టెంపుల్స్లో ఒకటైన ఘాటే సుబ్రహ్మణ్య టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ బెంగళూరు నుంచి అప్రాక్సిమేట్గా 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో దొడ్డబెల్లపూర దగ్గరలో ఉన్న ఒక ప్రామినెంట్ హోలీ ప్లేస్. ఎవ్రీ ఇయర్ ల్యాక్స్ ఆఫ్ డివోటీస్ ఈ టెంపుల్ని విజిట్ చేస్తారు. అండ్ ఈ టెంపుల్ ఎందుకు అంత ఫేమస్, హిస్టరీ అండ్ దాని ఇంపార్టెన్స్ ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఘాటే సుబ్రహ్మణ్య టెంపుల్కి 600 ఇయర్స్ పైగా హిస్టరీ ఉందని చెప్తారు. ఈ టెంపుల్ లార్డ్ సుబ్రహ్మణ్య అంటే మురుగన్, కార్తికేయ మరియు స్కందస్వామికి అంకితం చేయబడింది. హిందూ మైథాలజీ ప్రకారం తారకాసుర అనే రాక్షసుణ్ణి సంహరించిన తర్వాత లార్డ్ సుబ్రహ్మణ్య ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేశారని విశ్వసిస్తారు. ఈ ప్లేస్ అంతా కొండలు, లోయలతో నిండి ఉండటంతో దీనికి ఘాటే అనే పేరు వచ్చింది. ఘాటే అంటే హిల్స్ మధ్యలో ఉన్న వ్యాలీ అని అర్థం. ఓవర్ ద ఇయర్స్ ఈ పవిత్రమైన స్థలంలో టెంపుల్ని బిల్డ్ చేసి డివోటీస్ కోసం డెవలప్మెంట్ చేశారు. నౌ టెంపుల్ స్పెషాలిటీ గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే యూనిక్ ఐడల్. ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే లార్డ్ సుబ్రహ్మణ్య రూపంలో దర్శనమిస్తారు. అదే విగ్రహాన్ని బ్యాక్ సైడ్ నుంచి చూస్తే లార్డ్ నరసింహ రూపంలో దర్శనమిస్తారు. ఒకే ఐడల్లో సుబ్రహ్మణ్య స్వామి మరియు నరసింహస్వామి ఇద్దరి డివైన్ ప్రజెన్స్ ఉండడం ఈ టెంపుల్కి చాలా రేర్ స్పెషాలిటీ. బికాస్ ఆఫ్ దిస్ యూనిక్ ఫీచర్ థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ విజిట్ చేస్తూ ఉంటారు ఎవ్రీడే. నా ధ్వజస్తంభం దగ్గర నుంచి ఒకసారి చూసేద్దాం. ఈ టెంపుల్కి ముఖ్యంగా సర్పదోష మరియు నాగదోష నివారణ కోసం డివోటీస్ వస్తారు. మ్యారేజ్ డిలేస్, చిల్డ్రన్ రిలేటెడ్ బ్లెస్సింగ్స్, కెరియర్ గ్రోత్, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఫ్యామిలీ హ్యాపీనెస్ కోసం కూడా ఇక్కడ చాలామంది స్పెషల్ పూజస్ చేస్తారు. డివోటీస్ వారి విషెస్ నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి స్వామివారికి గ్రాటిట్యూడ్ తెలియజేస్తారు. నౌ టెంపుల్ అట్మాస్ఫియర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టెంపుల్లోకి అడుగు పెట్టగానే ఒక డివైన్ ఫీలింగ్ కలుగుతుంది. చుట్టూ ఉన్న పచ్చని కొండలు, పీస్ఫుల్ వెదర్ అండ్ గంటల శబ్దం అన్నీ మనసుకి ఎంతో ప్రశాంతనిస్తాయి. మార్నింగ్ టైంలో దర్శనం చేసుకుంటే ఇంకా మంచి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ల్యాక్స్ ఆఫ్ డివోటీస్ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. నౌ ఇన్సైడ్ టెంపుల్ నుంచి సరౌండింగ్స్ని ఒకసారి చూసేద్దాం. నౌ నోటీస్ బోర్డులో టైప్ ఆఫ్ పూజ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చూసేద్దాం. దర్శనం అయిన తర్వాత టెంపుల్లో అన్నప్రసాదం కూడా అవైలబుల్ ఉంటుంది, మనం అవైల్ చేసుకోవచ్చు. నా ట్రావెల్ రిలేటెడ్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఘాటే సుబ్రహ్మణ్య టెంపుల్ బెంగళూరు నుంచి 4 వీలర్ లేదా 2 వీలర్లో అప్రాక్సిమేట్గా 1.5 అవర్ జర్నీ పడుతుంది. నా ఫైనల్లీ పార్కింగ్ రిలేటెడ్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. టెంపుల్ దగ్గర 4 వీలర్, 2 వీలర్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. వీక్ డేస్లో పార్కింగ్ చాలా ఈజీగా దొరుకుతుంది, కానీ వీకెండ్స్, హాలిడేస్ మరియు ఫెస్టివల్ రోజుల్లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం మంచిది. మీరు బెంగళూరు దగ్గరలో ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ ప్లేస్ కోసం చూస్తుంటే ఘాటే సుబ్రహ్మణ్య టెంపుల్ తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి ఇలాంటి టెంపుల్స్, ట్రావెల్ ప్లేసెస్,
హిస్టరీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. See you in the next video. Until then, bye. Thank you for watching. Subscribe for more videos.